ఈరోజు మనం దప్పలం చేసుకుందాం. బ్రాహ్మణ వంటల్లో ముఖ్యమైనది దప్పలం. గుమ్మడికాయ పులుసు అని కూడా అంటున్నారు ఈ మధ్య. గుమ్మడికాయలు పెద్ద పెద్ద ముక్కలుగా, అంటే తీపి గుమ్మడి పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి చింతపండు నానబెట్టి రసం తీసి దానిలో ఉడికించాలి. అలా ఉడికిస్తే బాగుంటుంది, చింతపండు రసం కూడా పట్టి. నేనైతే ఇవి ఉడికిన తర్వాతే ఉప్పు, సాంబార్ పొడి అన్నీ వేస్తాను. మా అత్తగారు అయితే డైరెక్ట్గా వేసే ఏమవుతుంది, ఉడికితే ఏం కాదంటారు. అలాగే వేస్తున్నాను నేను ఈ మధ్య. తగినంత ఉప్పు, సాంబార్ పొడి వేసి బాగా మరిగించాలి. కొంచెం తెరిలిన తర్వాత ముక్కను చూస్తే మెత్తబడుతుంది కదా, అప్పుడు మనకి తెలిసిపోతుంది. అప్పుడు కొద్దిగా బెల్లం కూడా వేయాలి. చింతపండుకు విరుగుడుగా కొంచెం బెల్లం వేస్తే, తీపి గుమ్మడైనా కొద్దిగా బెల్లం వేస్తేనే కొంచెం లైట్ తీయగా ఉండాలి. మొత్తం ముక్క ఉడికిపోయింది అన్న తర్వాత బియ్యపిండి ఒక వాటీలో కొంచెం తీసుకొని దోసపిండిలాగా పల్చగా కలుపుకొని అది కూడా కలపాలి. మామూలు సాంబార్లకి, పులుసులకి, దప్పడానికి తేడా అదే. ఒట్టిపప్పు చేసుకుని ఒట్టిపప్పు ఇది కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. కొంతమంది దీనిలో మెంతి కారం అని కలుపుతారు. మెంతులు దోరగా వేయించి, అంటే వేగి వాసన వచ్చేదాకా వేయించి, ఆఖరణ తగినంత మిరపకాయలు, ఎండు మిరపకాయలు వేసి అవి పొంగేదాకా వేయించి ఆ రెండు గ్రైండ్ చేసి అది కలుపుతారు. అలా ఫ్రెష్గా చేసుకుని వేసుకుంటే బాగుంటుంది అని కొంతమంది అభిప్రాయం. అది కూడా కలుపుతారు, నేనైతే కలపను. తగినంత బెల్లం కూడా వేసి ఉడికించాలి.